హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ద లాస్ట్ బస్. ఫస్ట్ అయితే అందరికీ సారీ గైస్, 5 days అయిపోయింది కదా వీడియో వచ్చి. ఎందుకంటే ఏదో మ్యాటర్ ఉంది కాబట్టి కుదరలేదు, కాబట్టి చేయలేకపోయాను. ఈ వీకెండ్ కూడా ఏవైనా మూవీస్ వస్తే రివ్యూ ఇస్తానో లేదో తెలీదు. మండే నుండి అయితే కొంచెం ఫ్రీ అవుతా. ఈ మూవీని నేను ఆల్రెడీ 4 days బ్యాకే చూశాను, సో కుదరలేక రివ్యూ చేయలేకపోయాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అయితే కొంతమంది చాలా బాగుంది అంటున్నారు బ్రో, ఈ మూవీ రివ్యూ చేయమని కూడా అడిగారు. ఈ మూవీ మాత్రం తెలుగులో లేదు, ఫ్యూచర్లో తెలుగు డబ్బింగ్ యాడ్ చేస్తారో లేదో ఐ డోంట్ నో. ఇది యాపిల్ టీవీలో స్ట్రీమింగ్ అవుతుంది. 2 hours 9 minutes ఉంది. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. డైరెక్టెడ్ బై పాల్ గ్రీన్ గ్రాస్, చాలా సీనియర్ డైరెక్టర్. 2006లోనే యునైటెడ్ 93 అనే మూవీకి ఆస్కార్కి కూడా నామినేట్ అయ్యారు, బట్ గెలవలేకపోయారు అనుకోండి. అండ్ మీ అందరి ఫేవరెట్ హీరో, ఇంటర్స్టెల్లార్ హీరో మాథ్యూ మెక్కోనగే యాక్ట్ చేశారు. ఈ మూవీని రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని తీశారు. అది 2018 ప్యారడైజ్ కాలిఫోర్నియాలో ఒక కార్ చుచ్చు సంభవించింది. అంటే ఒక క్యాంప్ ఫైర్, ఎక్కడో కొండల మధ్య ఉన్న కరెంట్ తీగలు ఉంటాయి కదా, అవి కింద పడిపోయి మొత్తం ఫైర్ అంటుకుంటుంది అనమాట. ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా మంది చనిపోయారు, కొన్ని వేల మంది నిరాశ్రలు అయిపోయారు, ఇల్లు దగ్ధమైపోయినాయి. అయితే అటువంటి టైంలోనే ఒక ఎలిమెంటరీ స్కూల్లో ఉన్న 22 మంది పిల్లల్ని, మన హీరో ఒక బస్ డ్రైవర్ అనమాట, స్కూల్ బస్ డ్రైవర్. సో అతను ఆ పిల్లల్ని ఎలా కాపాడుతాడు, తను ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తాడు, ఆ టైంలో ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు, తనకు ఒక టీచర్ కూడా సపోర్టింగ్గా ఉంటుంది, లేడీ టీచర్. సో వీళ్ళిద్దరూ కలిసి 22 మంది పిల్లల్ని ఎలా కాపాడుతారనేది మూవీలో చూస్తారు. ఇది రియల్గా జరిగింది, దాన్ని ఇప్పుడు మూవీగా తీస్తారు. మరి మూవీ నాకు ఎలా అనిపించింది అంటే మాత్రం, ఇది కదా సినిమా అంటే, అసలు ఇట్లా ఉండాలి కదా సినిమా అంటే, ఇట్లా తీయాలి కదా సినిమా అంటే, ఇలాంటి సినిమాలు కదా మనం చూడాలి. చెప్తున్నా కదా, ఇలాంటి సినిమాలు తెలుగు డబ్బింగ్ ముందు చేయండి అబ్బా. ఈ మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది, మామూలుగా లేదు, చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నేనైతే 4 days నుండి కొంచెం బాధపడుతూనే ఉన్నా, ఎందుకంటే ఆల్రెడీ సినిమా చూశాను, బాగుంది, కానీ రివ్యూ ఇవ్వడానికి టైం లేదు. ఇప్పుడు మూవీ రివ్యూ చేస్తానా, రికమెండ్ చేస్తానా, చూడండి అని చెప్తానా అని వెయిటింగ్. మూవీని అయితే మిస్ అవ్వద్దు. తెలుగు డబ్బింగ్ లేదని బాధపడద్దు, ఎందుకంటే స్టోరీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. న్యాచురల్ డిజాస్టర్ మూవీస్, సర్వైవల్ వన్ ఆఫ్ ఫేవరెట్ జోనర్ అందరికీ. ఎక్కడా టైం వేస్ట్ చేయకుండా స్టార్టింగ్ నుండే స్టోరీలోకి వెళ్ళిపోయింది. 10 minutes నుండే అసలు ఫస్ట్ 40 minutes వరకు ఏదో క్లైమాక్స్ ఎపిసోడ్లో ఉంటుంది భయ్య. ఫస్ట్ 40 minutes అని కాదు, ప్రతి సీన్ కూడా క్లైమాక్స్లోనే ఉంది. అరే స్టార్టింగే క్లైమాక్స్ ఎపిసోడ్లో ఉంటే ఇంకా చాలా టైం ఉంది కదా, ఎట్లా ప్లాన్ చేస్తారా అని ఒక క్యూరియాసిటీ. 2 hours ప్రతి సీన్ కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది. స్క్రీన్ ప్లే కూడా స్టెప్ బై స్టెప్ అలా స్టోరీని బాగా తీసుకొస్తారు. ఇలాంటి మూవీకి క్యారెక్టర్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. హీరో క్యారెక్టర్ని సూపర్గా చూపించారు, అండ్ అతనికి సపోర్టింగ్గా టీచర్ క్యారెక్టర్ కూడా చాలా ఎక్సలెంట్ ఉంది. వీళ్ళ ఈ క్యారెక్టర్స్ మనకు బాగా గుర్తుండిపోతాయి. తర్వాత మిగతావి, ఒక నార్మల్ బస్ డ్రైవర్, తనకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంతలో చుట్టుపక్కల ఫైర్ మొత్తం అంతా తగలబడిపోతూ ఉంటుంది. అండ్ వాళ్ళ కంపెనీ ఉంటుంది కదా, ఇట్లా బస్సు నువ్వు తొందరగా తీసుకొచ్చే మాకు అప్పచెప్పి ఇట్లా అతను ఫోర్స్ చేస్తూ ఉంటారు, లేదంటే జాబ్ పోద్దని చెప్తారు, బెదిరిస్తారు. ఇంకొక వైపు ఈ విషయం తెలిసి ఫైర్ డిపార్ట్మెంట్ ప్రయత్నించడం, తను ఎప్పుడైతే పిల్లల్ని బస్సులో ఎక్కించుకొని వారిని కాపాడాలనుకుంటాడో అక్కడ నుండి మూవీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా గ్రిప్పింగ్ అండ్ సీటెజ్ థ్రిల్లర్ అనమాట. ఆ స్మోక్, ఆ వెహికల్స్, ఆ ట్రాఫిక్, పేరెంట్స్ టెన్షన్ ఏది మిస్ అవ్వకుండా బాగా చూపించారు. స్టోరీని బాగా బిల్డ్ చేశారు. ఒక సర్వైవల్ డ్రామాని ఇంత బాగా తీయొచ్చని అనిపించేలా చేశారు. అండ్ మనం స్టార్టింగ్ నుండి కూడా ఇన్వాల్వ్ అయిపోతాం స్టోరీలో. చాలా గ్రిప్పింగ్ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఉంటుంది, ఎమోషన్స్ కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే బస్సులో పిల్లలు ఉంటారు, వారు భయపడుతూ టెన్షన్ పడుతూ ఇలాంటి చిన్న చిన్న బిట్స్ చూపిస్తారనమాట. సినిమాటోగ్రఫీ, ఆ సౌండ్ డిజైన్, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా ప్రత్యేకంగా నిలుస్తాయి. మేకింగ్ మాత్రం చాలా రియల్గా నిజంగా జరుగుతుందేమో, జరిగిపోతుందేమో అన్నంతలా లీనం చేసింది. ఈ మూవీకి బలమైన ఆస్తి ఏదైనా ఉందంటే మాత్రం విజువల్ ఎఫెక్ట్సే. లైటింగ్ చాలా బాగా వాడారు. రెడ్, ఆరెంజ్ కలర్లో మిగతా కొన్ని కలర్స్, మార్నింగ్ అప్పుడు ఎట్లా ఉంటుంది, ఈవినింగ్ అప్పుడు, నైట్ టైం అప్పుడు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా సెట్ చేస్తారు. మెక్కోనగే అండ్ ఫెరెరా ఇద్దరి క్యారెక్టర్స్ మాత్రం లైఫ్లో గుర్తుండిపోతాయి. ఈ సినిమా చూసా కూడా ఇంకా నా మైండ్ నుండి పోలేదు. ఇటువంటి హీరోయిజం లేకుండా ఒక రియల్ స్టోరీని ఇలా పర్ఫెక్ట్గా తీస్తే ఎవరికైనా నచ్చుతుంది. నో డౌట్ దిస్ ఈజ్ ద బెస్ట్ మూవీ ఇయర్లో నేను చూసింది అని చెప్పడంలో ఫైనల్గా ఈ మూవీని మాత్రం మిస్ అవ్వద్దు. ఇలాంటి ఆనిముత్యాలు అప్పుడప్పుడు వస్తుంటాయి, మిస్ అవ్వద్దు. మరి ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తానంటే మూవీకి 4/5. దాట్స్ ఇట్ గైస్. రివ్యూ నచ్చితే ఒక్క లైక్ అయ్యండి చాలు. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.